అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్‌కి సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి మన తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర దొండవాక అనే గ్రామం దగ్గర ఒక పామాయిల్ తోటలో మిస్సింగ్ అయినటువంటి మరి జ్ఞానేశ్వరి అని కొంతమంది అంటున్నారు. జాహ్నవి అని కొంతమంది అంటున్నారు. మరి ఆ అమ్మాయి గురించి ఈరోజు టాపిక్. పూర్వకాలంలో ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క తల్లిదండ్రులు ఒక 10 మందినో, 11 మందినో, లేకపోతే 6గురినో సంతానాన్ని కనేవారు. వాళ్ళని కంటికి రెప్పలా చక్కగా పెంచుకోగలిగేవారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఒకరిద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు. అయినప్పటికీ వాళ్ళని శ్రద్ధగా చూసి పెంచలేకపోతున్నటువంటి విషయం చాలా విచారకరం అనిపిస్తోంది. ఎందుకంటే ఉన్నది ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలట. ఇప్పుడు ఆ జ్ఞానేశ్వరి లేక జాహ్నవి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక 6 నెలల చెల్లెలు కూడా ఉందిట. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ అత్తమామల తోటలో, పామాయిల తోటలో 40 ఎకరాల విస్తీర్ణం గల తోటలో వాళ్ళు కాపలాగా ఉంటున్నారని చెప్తున్నారు. తర్వాత మరి వీళ్ళిద్దరూ కూడా అక్కడ, ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. సరే, బాగానే ఉంది. కాపోతే అదంతా కూడా అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం అవ్వడం వల్ల పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం అయితే తల్లిదండ్రుల మీద ఉంది. అయితే ఈ అమ్మాయి లోపడుంది. ఈ పాప, పెద్ద పాప ఏమో చెట్టు కింద ఆడుకుంటోందని చెప్తోంది అమ్మాయి. ఆడుకుంటుండగా చిన్నపిల్ల ఏడ్చిందని చెప్పి పెద్ద పాపని ఆడుకుంటోంది, లేకపోతే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుందని చెప్పి ఈ అమ్మాయి చక్కగా లోపలికి వెళ్ళిపోయి చిన్నపిల్లని చూసుకున్నానంటోంది. ఈ చిన్నపిల్లని చూసుకోవడానికి వెళ్ళడం కోసం ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసింది. అంటే అది ఒక అబాధ్యతనే చెప్పాలి. బాధ్యతారహితంగా ప్రవర్తించిందనే చెప్పాలి. ఒకవేళ ఆ అమ్మాయి బాధపడినా సరే ఈ మాట అనక తప్పదు. ఎందుకంటే బయటని అలాంటి తోటలో ఉన్నప్పుడు విషసర్పాలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు. కనీసం ఒక చిన్న తేలు కుట్టినా సరే, పసిపిల్ల కదా, 2.5 సంవత్సరాల పిల్ల తేలు కుట్టినా సరే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పసిపిల్లని వదిలేసి, ఏమీ తెలియని ఆ పసిగందుని వదిలేసి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోవడం ఆమె చేసినటువంటి ప్రప్రథమైనటువంటి పెద్ద తప్పు. ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఎవరు కాదని అనరు. ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ఒక విధంగా చెప్పాలంటే కష్టం. అయినప్పటికీ ఈ పిల్లని కూడా తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి రెండో పిల్లని కూడా సంతరించుకోవచ్చు, ఈ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టుకుని. అలాంటిది ఆడుకుంటుంది, లేకపోతే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుందని చెప్పి ఈమె ధీమాగా ఆ చిన్నపిల్లని చూసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయి అరగంట వరకు ఈ పిల్ల మీద దృష్టే పెట్టలేదుట. అరగంట తర్వాత పిల్ల వాళ్ళ నాన్న దగ్గర ఉందనుకుందిట. ఆ అమ్మాయికేమో బ్యాలెన్స్ లేదుట. చెప్తోంది, ఎవరో అన్నయ్య అంటోంది, వచ్చాడంటోంది. అతనితో ఫోన్ చేస్తే నా దగ్గర లేదని తండ్రి అన్నాడంటోంది. ఇంత అబాధ్యతగా పిల్లల్ని పెంచడం మాత్రం చాలా తప్పు ఇది. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళని కాయవలసింది తల్లిదండ్రుల కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏమీ తెలియని పసిప్రాయం అది. ఆ పసిప్రాయంలో అక్కడ తాడేదో పామేదో తెలియనటువంటి వయసు. ముందేం పొంచి ఉందో, వెనకేం పొంచిందో కూడా వాళ్ళు తెలుసుకోలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళు పెరిగి పెద్దయి, వాళ్ళకి అంత జ్ఞానం అంతా వచ్చే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత తండ్రి మన కన్నా కూడా ఎక్కువ తల్లి మీద ఉంటుంది. ఎందుకంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాడు, తోటలో ఏదో పని చేసుకుంటున్నాడు, ఈవిడ ఇంట్లోనే ఉంది. మరి ఇంట్లో ఉన్నప్పుడు అంత బాధ్యతాయుతంగా ప్రవర్తించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆ అమ్మాయి ఇలా అన్నానని ఆ అమ్మాయి బాధపడకూడదు. ఎందుకంటే నా మీద ఇలాగ అందరూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు, నా మీద ఎవరు పెట్టకండి, వీడియోలు చేయకండి, నా అమ్మాయి విజ్ఞప్తి అయితే చేసింది. కానీ నాకు చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తల్లి యొక్క అబాధ్యతాయుతమైన ప్రవర్తన వల్లే ఆ అమ్మాయి మిస్సింగ్ అయింది. అంతేకాని ఆ అమ్మాయిని ఇంట్లోంచి ఎవరో వచ్చి కొట్టేసి తీసుకెళ్ళిపోయిన సిచ్యువేషన్ కాదు కదా. ఆ పిల్ల పరిగెట్టడం సీసీ కెమెరాలో కనిపిస్తోంది అంటున్నారు. అక్కడి నుంచి ఆ పిల్ల ఏమైందన్నది ఇప్పటికి తెలియలేదు. ఏమన్నా అంటే ఈ ప్రభుత్వం పాపం, పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా 200 మంది వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తప్పిదం వల్ల, తల్లి చేసిన తప్పిదం వల్ల 200 మంది పోలీసులు అక్కడ కష్టపడి 10 రోజుల నుంచి గాలించుతున్నారు. మరి డ్రోన్‌లతో చూస్తున్నారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు. మొత్తం ఆ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొండలెక్కి గాలించుతున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వానికి కూడా ఇంత కష్టం, పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇంత కష్టపడడానికి కారణం కేవలం తల్లి అబాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన. ప్రతి తల్లి కూడా మీరు పెంచగలిగితేనే, బాధ్యతాయుతంగా ఉండగలిగితేనే పిల్లల్ని కనాలి. లేదంటే పెంచలేమనుకున్నప్పుడు పోనీ ఒక్క పిల్లనే కనాలి. ఆ ఒక్క పిల్లనైనా బాధ్యతగా చూసుకోవాలి కదా. అలాగే ఈ మధ్యకాలంలో చాలా అవుతున్నాయి ఇలాంటివి. ఎందుకంటే ఎంతసేపు ఫోన్లు చూసుకుని, లేకపోతే ఏ పక్కింటి వాళ్ళతోనో సోది పెట్టుకుని ఇలా చూస్తున్నారు తప్ప పిల్లల్ని చాలామంది, అంటే అందరూ అని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది అబాధ్యతాయుతంగా ప్రవర్తించి పిల్లల ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఈ పిల్ల 10 రోజుల నుంచి నిజంగా ఆ పిల్ల కనుక తోటలో ఉంటే కనిపించకుండా ఉండదు. ఆ కుక్క అంటారు, కుక్క ఎంతకన్నా కాస్తుంది, అది మూగజీవది.
అదేం చెప్పగలదా వచ్చి? దానికెవరో ఏం పెట్టారో అది గిరగిర తిరిగి అది చచ్చిపోయింది. అదేం చెప్పగలదు? కుక్క ఉంది కదా! కుక్క చూసుకుంటుందంటే కుక్క కాళ్ళు చేతులు మళ్ళా లేవు. మళ్ళా మాటలు రావు చెప్పడానికి, అరవడానికిని. అది చేయగలిగినంత వరకే చేయగలదు కుక్క. కుక్క మీద పిల్లని వదిలేయకూడదు కదా అలాగా. కుక్క చూసుకుంటోంది. బాండింగ్ ఉంటుందమ్మా. పెంపకం పెంచేటప్పుడు ఉంటుంది. బాండింగ్ ఉండదని నేను అంటలేదు. కుక్క కుక్క పిల్లకి ఆ పిల్లతో బాండింగ్ ఉంది. అది ఎంతవరకు హెల్ప్ చేయగలదు ఆ అమ్మాయికి? తల్లి చేసినట్టు చూడలేదు కదా! వెనకాల వెళుతుందంతే. దానికన్నా మించిన శక్తి ఆ పిల్ల మీద పడినప్పుడు ఈ కుక్క ఏం చేయలేదు కదా! తండ్రి కూడా ఏం చెప్పాలి? భార్యకి అమ్మ వదిలేయకని చెప్పాలి. అంత 40 ఎకరాల విస్తీర్ణం అంటున్నారు. అదంతా పెద్ద కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం. ఇదివరకు పెద్ద పూలు తిరిగిందని కూడా వాళ్ళే చెప్తున్నారు మళ్ళీని. అంత మీడియాలో చెప్పుకొని వస్తున్నారు. అలాంటి ప్రాంతంలో కనీసం విషపురుగుల గురించైనా భయపడాలి కదా! కొన్ని జంతువులు ఉన్నాయో లేవో విషపురుగుల గురించైనా భయపడాలి కదా! అలాగే కొన్నాళ్ళు బోరుబావుల్లో ఎక్కువ అస్తమాను పిల్లలు పడిపోతూ ఉండేవారు. ఇది కూడా కేవలం తల్లిదండ్రుల అశ్రద్ధ వల్లే. అక్కడ ఆడుకుంటున్నారని ఊరుకోవడం. ఆ ఆట అక్కడ ఏముందో తెలీదు వాళ్ళకి. అక్కడ ప్రమాదాలు ఏం పొంచున్నాయో ఆ పిల్లలకి తెలీదు కదా! తెలియనప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఉంది చూసుకోవాలమ్మా. చూసుకోకుండా అలా వదిలేసి తర్వాత మనం ఎంత నెత్తి నోరు మొత్తుకున్న పిల్లలు రారు. వారి ప్రాణం తిరిగి రాదు. ఆ తల్లి కడుపు కోత తీరదు. అలాగే వయసొచ్చిన పిల్లల్ని కూడా అలాగే వదిలేస్తున్నారు. ఇంక వీటికి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఈ పిక్నిక్‌లకని వెళ్ళిపోవడం, తర్వాతేమో ఈ స్విమ్మింగులు చేయడం, ఈ వీటిలోనూ ఈదడానికి వెళ్ళడం, అందులో మునిగిపోతూ ఉండడం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాదాలని తెలిసుండి కూడా తల్లిదండ్రులు కూడా విచ్చలవిడితనంగా పిల్లల్ని వదిలేయడం. పెద్దయిన పిల్లలు కూడా వాళ్ళేం చేస్తున్నారు, కొన్ని రకాల వీటికి అపోహలకి లోనైపోవడం, ఏమన్నా ఏ తప్పుదారిలో పడుతూ ఉండడం, వీళ్ళు హాస్టల్‌లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు ఎవరినో ప్రేమించడం, ఎవరి ట్రాప్‌లోనో పడడం. ఆ తర్వాత ఏముంది ఏ ఫ్యాన్‌కో ఊరేసేసుకోవడం, లేదా అంటే మందు తాగేయడం. తల్లిదండ్రులు నొత్తి నోరు మొత్తుకోవడం. ఇలా కాదు చూసుకోవాల్సింది. పూర్వకాలంలో లాగా మనం అంతలాగా చూసుకోలేకపోయినా పూర్వకాలం వేరు, ఇప్పుడు కాలం మారుతోంది. మా కాలంతో పాటు మనం మారాలి తప్పదు. కానీ బాధ్యతాయుతంగా మాత్రం ఒక కంట ఎప్పుడూ పిల్లల్ని కనిపెట్టుకుంటూనే ఉండాలి. పెద్ద పిల్లలైనా సరే. ఈ ఈ పిల్ల అయితే మరీ పసిపిల్ల పాపం 2.5 సంవత్సరాల పిల్ల అంటే ఆ పిల్లకి ఏం తెలుసు? ఆ పిల్ల ఏమైపోయిందో తెలీదు. ఈ లోపున ఏం చేస్తున్నారు జ్యోతిష్యుల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళేమో అదిగో ఈవేళ అమావాస్య, సోమవతి అమావాస్య, అదిగో బలిచ్చేస్తారు, ఇదిగో ఇది, అదో అది అంటుంటే ఇంకో కొంచెం ఆ తల్లిదండ్రులకి భయంకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినట్టే అవుతుంది. అంచేత అలా దయచేసి ఎవరు కూడా అలా భయపెట్టద్దు. ఆ పిల్ల క్షేమంగా రావాలని మాత్రం మనందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం. అయితే ఎవరు తీసుకెళ్ళారనేది ఎప్పటివరకు తీసుకెళ్ళి ఉండొచ్చు అనే సరే నా మనసులో అయితే తీసుకెళ్ళి ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా తీసుకెళ్ళారేమో అని అనిపిస్తోంది. ఎక్కడో ఆ కంచె దగ్గర కనిపించింది అంటుంది. ఆ కంచె దగ్గర కనిపిస్తే ఆ వాళ్ళైనా తీసుకొచ్చి ఈ పిల్లని అప్పచెప్పలేదు. కొండ ఎలా ఎక్కగలదు? కొండ ఎక్కింది మన కొండలు, కోనలు అన్నీ గాలిస్తున్నారంటే ఒకవేళ ఏ ఏ క్రూర మృగాలైనా పట్టుకెళ్ళేమో చూస్తున్నారు పాపం. పోలీసు వారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తల్లి చేసినటువంటి ఒక ఆహ్, తప్పిదం వల్ల ఇంతమంది నిజంగా కష్టపడుతున్నారు. వాళ్ళకి సహాయ సహకారాలని చాలా గొప్పగా అందిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పందించుతున్నారు. ఆ పిల్లని ఎలాగైనా వెతకాలని ఎంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఏ ఈ చంటి పిల్లల తల్లులే కాదు, టీనేజ్ పిల్లల తల్లులే కాదు, అందరూ కూడా చాలా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. ఏమీ తెలియనటువంటి పిల్లలకి మనమే ఆధారం. చాలామంది చూస్తూ ఉంటాను నేను. ఏదైనా ఫంక్షన్‌లకి గట్రా వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను. ఆ పిల్లలు రెచ్చిపోయి ఈ చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు. గోడల మీద చూస్తూ ఉంటారు. ఏవో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. తల్లులు అక్కడే ఉంటారు, పట్టించుకోరు. పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటారు. అల్లరి మితిమీరిపోతున్నప్పుడు వాళ్ళని అదిలించటం లేదు. దానివల్ల ఏముందంటే తర్వాత ఆ బాధ ఎవరు పడతారు? ఆ తల్లిదండ్రులే పడాలి. ఆవేళ వదిలేసేమో సరిగ్గా చూసుకోకపోతే పడవలసిందే. కడుపు కోత కూడా తల్లిదండ్రులే అనుభవించవలసి ఉంటుంది. పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే తన ప్రాణాలతో ఆ పిల్ల ఆ తల్లిదండ్రులను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆ భగవంతుని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సరే కానీ పెంచగలం అనుకుంటేనే కానండి, చక్కగా పెంచుకోండి. ఒకవేళ మేము పెంచలేమనుకుంటే దయచేసి కనడమే మానేయండమ్మా. కనడమే మానేయండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి నా యొక్క ఈ విజ్ఞప్తిని అన్యథా భావించకండి. అందరూ కూడా మంచి మనసుతో ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆ జ్ఞానేశ్వరి తప్పకుండా తన తల్లిదండ్రుల చెంతకి మరి సజీవంగా, ఆరోగ్యంగా చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ధన్యవాదాలతో సెలవు. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్స్తోనూ, కామెంట్స్తోనూ మరి షేర్స్తోనూ నన్ను మరింత ప్రోత్సహించి నా ఛానల్ని ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.